ప్రభుత్వాలు మారినప్పుడు కొంతమంది సీనియర్ ఐఏఎస్, సీనియర్ ఐపీఎస్ అధికారులకు, అలాగే వివిధ శాఖలకు అధిపతులుగా ఉంటున్న కమిషనర్లకు, శాఖాధిపతులకు స్థానచలనము, బదిలీలు అనేది సహజమే. కానీ ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొంతమంది సీనియర్ అధికారులకు స్థానచలనము, బదిలీ కాదు, వాళ్లను అసలు పోస్టింగ్ లేకుండా చేసి పోస్టింగ్ ఇవ్వకుండా జీతం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆ విధంగా కొంతమంది సీనియర్ అధికారులు బీఆర్ఎస్, టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరించారు, వాళ్ళు రాజకీయ నాయకుల్లా ప్రవర్తించారు, పారదర్శకతకి తిలోదకాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్న తరుణంలో కొంతమంది అధికారుల పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అటువంటి అధికారుల పేరు ఒకటి జయేష్ రంజన్. ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమల శాఖలో కేటీఆర్ దగ్గర చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. సాధారణంగా ఏదైనా ఒక ముఖ్య కార్యదర్శి ఒక్కో శాఖలో 3 సంవత్సరాల పాటు ఉంచుతారు. ఈయన చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. జయేష్ రంజన్ ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలా ప్రవర్తించాడు. ఆయనకి స్థానచలనమే కాదు, అప్రాధాన్యమైన పోస్టింగు లేదా అసలు పోస్టింగే ఇవ్వకపోవచ్చని భావిస్తున్నారు. ఈ స్థానచలనం ఉండి కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళను ప్రాధాన్యత లేని శాఖలకు బదిలీ చేసినప్పుడు ఈ సీనియర్ అధికారులకు 3 అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఢిల్లీకి డెప్యుటేషన్ మీద కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళటం. అక్కడికి వెళ్ళాలన్నా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి కావాలి. రాష్ట్ర ప్రభుత్వము ఈయన్ని మేము పంపుతామని అనుమతిస్తేనే ఢిల్లీకి వెళ్ళగలరు. వీళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, మాకు అభ్యంతరము లేదు అని రాస్తేనే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళగలుగుతారు. రెండవ అవకాశము వేరే రాష్ట్రానికి డెప్యుటేషన్పై వెళ్ళొచ్చు. వేరే రాష్ట్రానికి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం. కనుక ఏ అధికారులైతే పక్షపాత ధోరణితో ప్రవర్తించారో, వాళ్ళు రాజకీయ నాయకుల్లా, రాజకీయ కార్యకర్తల్లా సీనియర్ అధికారులు ప్రవర్తించారో వాళ్లను ఢిల్లీకి కానీ ఇతర రాష్ట్రాలకు డెప్యుటేషన్పై వెళ్ళే అవకాశం కల్పించరని ఊహాగానాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ రోజున సీనియర్ అధికారులు కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అట్లాగే డీజీపీగా ఉన్న అంజన్ కుమార్ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటన జరగకముందే, ఎన్నికల ఫలితాలు విడుదల కాకముందే ముందంజలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళటం వల్ల అంజన్ కుమార్ డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసి ఆయన వెంట వెళ్ళిన మరో అదనపు అడిషనల్ డీజీలను కూడా సంజాయిషీ నోటీసు ఎన్నికల కమిషన్ జారీ చేసింది. ఆ విధంగా జయేష్ రంజన్ ఆయన యొక్క పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఇక అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖలో ఆయన ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయన హెచ్ఎండిఏకి ఇన్ఛార్జి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారంలో ఆయన ప్రవర్తించిన తీరు, వేలం వేసిన తీరు, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా, కాంట్రాక్టర్కు లాభం కలిగేలా, కమిషన్లకు అవకాశం ఉండేలా ఆ వేలం వేశారు.
దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి చాలా ఆదాయము పోయింది అనే ఆరోపణ ఉన్న తరుణంలో రేవంత్ రెడ్డి పత్రికాముఖంగా ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారం ప్రస్తావించినప్పుడు రేవంత్ రెడ్డిపై 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా చేశాడు ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. అందువల్ల అరవింద్ కుమార్ను కూడా లూప్ లైన్లోకి అప్రధాన్యమైన పోస్టింగ్లోకి నెట్టివేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక స్మితా సబర్వాల్ ఆమె ముఖ్యమంత్రి కార్యాలయంలో సర్వం తానై ముఖ్యంగా మిషన్ భగీరథ ఆ పథకంలో 24,000 కోట్లు ఖర్చు పెట్టారు. అది కూడా అప్పులు తెచ్చిన డబ్బుతో పథకాన్ని నిర్వహించారు. దాంట్లో అనేకమైన అవకతవకలకు కారణము మొత్తం కూడా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మిషన్ భగీరథ స్మితా సబర్వాల్ అని. ఆమెకు కూడా మరి ఇటువంటి ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. ఇక రెవెన్యూ శాఖ ధరణి, ఆ ధరణి పోర్టల్ ద్వారా రాజకీయ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు అడుగులకు మడుగులుతూ వివాదాస్పదమైన వ్యక్తి నవీన్ మిఠల్. ఇప్పటికే ఆయనపై కాంగ్రెస్ పార్టీ వారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఆయన బదిలీ చేయమని కోరటం జరిగింది. రెవెన్యూలో జరిగే ఈ రకరకాల కార్యకలాపాలలో నవీన్ మిఠల్ యొక్క హస్తమున్నది. ఆయన కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక బీఆర్ఎస్ కార్యకర్తలా ప్రవర్తించాడనే ఆరోపణ ఉంది. ఇక సైబరాబాద్ నగర కమిషనర్ సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర. పలు సందర్భాలలో స్టీఫెన్ రవీంద్ర యొక్క ప్రవర్తన, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉండేది జూబ్లీ హిల్స్, వాళ్ళు ఒక వార్ రూమ్ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ వార్ రూమ్పై దాడి చేయటం, సునీల్ కనుగోలుపై కేసులు పెట్టడం, ఆ వార్ రూమ్లో పనిచేసే సిబ్బందిపై కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేయటం, ఆ విధంగా ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకున్న వార్ రూమ్పై దాడులు చేయటం, ఇంకా అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి స్టీఫెన్ రవీంద్ర యొక్క ప్రవర్తనపై అసంతృప్తిగా ఉన్నాడు. అందువల్ల ఇప్పటి వరకు వచ్చిన జాబితా ఇది. ఇంకా నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు మేడిగడ్డ కుంగిపోవటానికి కారణం వాళ్ళ సంబంధిత అధికారులు క్రమేణా జాబితాలో ఇంకా చేర్చడం జరుగుతుంది. ప్రస్తుతానికి హల్చల్ చేస్తున్న సీనియర్ అధికారుల పేర్లు జయేష్ రంజన్, అరవింద్ కుమార్, స్టీఫెన్ రవీంద్ర, నవీన్ మిట్టల్, స్మితా సబర్వాల్. వేచి చూద్దాం. పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాంతికుమారి ప్రధాన కార్యదర్శిగా ఆమె విధి నిర్వహణలో తటస్థ వైఖరిని అవలంబిస్తూ ఎక్కడా కూడా పక్షపాతము లేకుండా ఏ విధంగా ఐఏఎస్ అధికారులు ప్రవర్తించాలో ఆ విధంగా ఆమె నైతిక విలువలకు కట్టుబడి ప్రవర్తిస్తున్నది కనుక ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారిపై ఎటువంటి ఆరోపణలు లేవు. కొంతమంది పరిపాలనా దక్షులు ఈరోజు ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల యొక్క ప్రవర్తన చూసి, దిగజారుడుతనం చూసి విస్మయానికి గురవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెమాహిమేలు ఉండేవారు. కేఆర్ వేణుగోపాల్, ఎస్ఆర్ శంకరన్, కాకి మాధవరావు, ఇలాంటి వాళ్ళు అనేక మంది ప్రముఖులు ఆనాడు ముఖ్యమంత్రులకు ఈ పని చేయకూడదు, ఇలా చేయకూడదని చెప్పేవారు. ఎవరు కూడా ఆనాటి సీనియర్ అధికారులు ఎవరు కూడా అడుగులకు మడుగులెత్తలేదు. ఈ రోజున ఐఏఎస్ అధికారులు అయ్యా ఎస్ అని అయిపోయారు.
ఇంకా దురదృష్టకరము, బహిరంగ వేదికలలో ప్రజలు ఉన్న సభలో కలెక్టర్లుగా ఐఏఎస్ అధికారులు ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి కాళ్ళ మీద పడటం అనేది హేయమైన చర్యగా భారతదేశం నుండే ఆల్ ఇండియా ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించడం జరిగింది. కాళ్ళ మీద పడవలసిన అవసరం ఏమున్నది? మంచి మెరిట్తో ఐఏఎస్ సాధించుకున్న ఐపీఎస్ సాధించుకున్న వ్యక్తులు పారదర్శకంగా తటస్థంగా ఏ ప్రభుత్వం వచ్చినా విలువలకు కట్టుబడి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున వీళ్ళ యొక్క పనితీరు అయినా ప్రభుత్వాలు కూడా సమర్థులైన నీతివంతమైన నిజాయితీపరులైన తెలుగువారు సొంత గడ్డ మీద పుట్టిన తెలంగాణ గడ్డపై పుట్టిన అధికారులు ఉండగా ఉత్తర భారతం అది బీహారు రాష్ట్ర అధికారులను మొత్తం టీమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం, కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం బీహారు టీమే రాజ్యపాలన చేసింది. బీహార్ అధికారులే వివిధ కీలకమైన శాఖల్లో పనిచేసి ఈ తెలంగాణ గడ్డపై జన్మించిన ఐఏఎస్ అధికారులను సరైన పోస్టింగులు ఇవ్వకుండా వారి సేవలు వినియోగించుకోలేదనే ఆరోపణలున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సమతుల్యత పాటిస్తూ ఉత్తరాది అధికారులకు అలాగే తెలంగాణ గడ్డ ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష మాట్లాడే వారికి సమతుల్యత సాధించి ప్రతిభ ఆధారంగా సమర్థత ఆధారంగా పోస్టింగులు ఇస్తారని పలువురు పరిపాలకులు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు భావిస్తున్నారు. వేచి చూద్దాం ఎంతమందికి స్థానచలనం జరగబోతా ఉంది, వాళ్ళని ఏ డిపార్ట్మెంట్లకి పంపబోతున్నారనేది కాలమే త్వరలో నిర్ణయించబోతున్నది.